చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలులో ఒక అందమైన బాలుడు ఉన్నాడు. అతనే దావీదు. తన 8 మంది అన్నలతో బెత్లెహేములో నివసించేవాడు. దావీదు చిన్నవాడైనందున తన తండ్రి గొర్రెలను కాసేవాడు. పగలు రాత్రి వాటితోనే కాలం గడిపేవాడు. అదేమీ సులువైన పని కాదు. ఒక్కోసారి క్రూరమైన జంతువులు గొర్రెలను తినటానికి వచ్చేవి. కానీ దావీదు ధైర్యవంతుడు. గొర్రెలను మృగాల నుండి రక్షించేవాడు. అంతేకాదు, దావీదు అద్భుతంగా సితారా వాయిస్తాడు. అది ఎంతలా అంటే మనసుకు హాయి ఇచ్చేంతగా. ఒకరోజు ప్రవక్త అయిన సమూయేలు దావీదు ఇంటికి వచ్చాడు. దావీదు ఇశ్రాయేలీయులకు రాజు అవుతాడు అని దేవుడు చూపించాడు. కాబట్టి సమూయేలు దావీదును అభిషేకించాడు. ఇది ఇలా ఉండగా, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఇశ్రాయేలీయులకు పెద్ద చిక్కు ఎదురైంది. ఇశ్రాయేలీయుల శత్రువైన